ఆశిరెడ్డి ఇప్పుడు మరోసారి హాట్ టాపిక్ అవుతోంది. ధర్మేంద్ర అలియాస్ వెంకట్ అనే ఎన్ఆర్ఐని పెళ్లి పేరుతో మోసం చేసిందన్న ఆరోపణలతో నటి ఆశిరెడ్డి బ్యానర్ వార్తగా మారిపోయింది. కోట్ల రూపాయలు తన దగ్గర తీసుకొని ఆ తర్వాత ముఖం చాటేసిందంటూ పోలీసులకు వెంకట్ ఫిర్యాదు చేశారు. ఈ ఇష్యూపై హైకోర్టును ఆశ్రయించింది ఆశిరెడ్డి. తనపై నమోదైన క్రిమినల్ కేసును కొట్టేయాలని పిటిషన్లో కోరింది. విచారణ జరిపిన న్యాయస్థానం పిటిషన్ను కొట్టేసింది. అలాగే ఆశిరెడ్డి తల్లిపై కొనసాగుతున్న దర్యాప్తును నిలిపేయడానికి నిరాకరించింది. ఈ కేసులో కఠిన చర్యలు తీసుకోకుండా మినహాయింపు ఇవ్వాలన్న ఆమె అభ్యర్థనను కూడా తిరస్కరించింది. హైదరాబాద్ షేక్పేటకు చెందిన ధర్మేంద్ర లండన్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్నాడు. 2018లో ఇక్కడికి వచ్చాడు. ఆ సమయంలో ఆశిరెడ్డి పరిచయం అయింది. కొద్ది రోజుల్లోనే ప్రేమ పేరుతో దగ్గరై పెళ్లి చేసుకుంటానని నమ్మించి డబ్బులు తీసుకుంది ఆశిరెడ్డి. బంగారం, కారు, ఆస్తులు కొనుగోలు చేసి అవన్నీ ఆశిరెడ్డి తన పేరిట రిజిస్ట్రేషన్ చేయించుకుంది. ఆశిరెడ్డి కుటుంబ సభ్యులు ధర్మేంద్రను కలిసి సంబంధాన్ని ఓకే చేస్తున్నామంటూ పండితుల్ని పిలిచి హడావిడి చేశారు. ఆపై ఆశిరెడ్డి ముఖం చాటేసింది. పలుమార్లు అడిగినా వివాహం చేసుకోవడానికి ఒప్పుకోలేదు. తిరిగి డబ్బు అడిగినా ఇవ్వలేదంటూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు ధర్మేంద్ర. కేసు కొట్టేయాలన్న ఆశిరెడ్డి పిటిషన్పై కోర్టులో వాదనలు జరిగాయి. తమ దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయని, 10.5 కోట్ల నగదు బదిలీ ఆన్లైన్లోనే జరిగిందన్నారు ధర్మేంద్ర తరపు న్యాయవాది. తదుపరి దర్యాప్తు కొనసాగించాల్సిందిగా కోరారు. పిటిషనర్కు 41A కింద నోటీసులు జారీ చేశారని వివరించారు. మరోవైపు ఆశిరెడ్డి తరపు న్యాయవాది తప్పుడు ఆరోపణలతో కేసు నమోదు చేశారన్నారు. పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోకుండా ఆదేశాలు ఇవ్వాలని కోరారు. ఇరువురి వాదనలు విన్న న్యాయమూర్తి ఈ కేసులో మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వడానికి నిరాకరించారు. అలాగే కౌంటర్లు దాఖలు చేయాలని ప్రతివాదులను ఆదేశించారు. తదుపరి విచారణను జూన్ 9కి వాయిదా వేశారు. ధర్మేంద్ర ఫిర్యాదుపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఆశిరెడ్డికి 41A CRPC కింద నోటీసులు జారీ చేశారు. మే 11న తమ ముందు హాజరు కావాలన్నారు. ప్రస్తుతానికి ఈ నోటీసులపై ఆశిరెడ్డి అయితే స్పందించలేదు. మరి సోమవారం విచారణకు హాజరవుతారా లేదా అనేది ఆసక్తికరంగా మారింది.